ఇంద్రమ్మ రాజ్యంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సహకారంతో వర్ధనపేట నియోజకవర్గంలో పేద ప్రజల సొంతింటి కల సాకారం అవుతున్నదని 65వ డివిజన్ అధ్యక్షులు అయ్యాల రామరెడ్డి అన్నారు. బుధవారం వర్ధనపేట నియోజకవర్గంలోని చింతగట్టు, మునిపల్లి గ్రామాల్లో జరిగిన ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారుల భూమి పూజ కార్యక్రమానికి డివిజన్ నాయకులు, గ్రామశాఖ నాయకులు, నేతలతో కలిసి 65వ డివిజన్ అధ్యక్షులు అయ్యాల రామరెడ్డి, పోలేపల్లి రవి పాల్గొని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులు సుమిత్ర, రజని, గ్రామశాఖ అధ్యక్షులు నద్దునూరి కిషన్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇంద్రమ్మ కమిటీ సభ్యురాలు సులోచన, నాయకులు నద్దునూరి చంద్రమౌళి, బత్తుల రవీందర్, చింతగట్టు గ్రామశాఖ అధ్యక్షులు నామర సాగర్, కమిటీ నాయకులు యువరాజ్, నద్దునూరి రవీందర్, పవన్, స్వరూప, ఎల్లమ్మ, కృష్ణవేడి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. చాలా కష్టపడుతుంది. అప్పుడు తీరగా ఫోటో లేదు కొట్టిన చిన్నది సారా మన విలేజ్ దూరం ఉంటాం గ్రూప్లో పెట్టేదిరా. నాకు అన్నకైతే ఫోటోలో పడాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నమస్కారం అందరికి. నా పేరు సుమిత్ర. నా భర్త లేడు, 3 పిల్లలు. ఎవరి వల్ల ఇంతవరకు కాలేదు. రేవంత్ రెడ్డి వల్ల, నాగరాజు ఎమ్మెల్యే, మునిపల్లి అధ్యక్షుడు, డివిజన్ అధ్యక్షుడు రామరెడ్డి, ఇందరి సహకారంతో ఇన్నాళ్లకు నాకు ఈ కళ 10 సంవత్సరాల కళ ఇప్పుడు నెరవేరుతుంది. ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది 5 లక్షలు. మిత్ర. నా పేరు రజని, మరి చింతగట్టు, సుభాష్ నగర్ కాలనీ. 10 సంవత్సరాల నుండి ఇల్లు లేకుండా మేము పొడి చేసుకుని ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అప్పటి నుండి మాకు ఇల్లు వచ్చింది.
ఇన్ని రోజులు టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. రేవంత్ అన్న నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికైనందుకు మేము బాగా సంతోషిస్తున్నాం. నాగరాజు అన్న ఆధ్వర్యంలో మా గ్రామ ఆధ్వర్యంలో కార్యకర్త ఆధ్వర్యంలో మాకు కోటర్స్ వచ్చిందని సంతోషిస్తున్నా. డివిజన్ అభ్యర్థి రామరెడ్డి అన్న ఆధ్వర్యంలో వచ్చినందుకు సంతోషిస్తున్నా. మమ్మల్ని ఆదుకున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెల్లించుకోవడం ముగిస్తున్నాం. గ్రామ శాఖ అధ్యక్షుడు నా పేరు నద్దనూరి కిషన్. ఇందిరమ్మ ఇల్లు మరి గత 15 సంవత్సరాల నుంచి ఇంతవరకు మన విలేజ్లో కానీ మండలం కానీ జిల్లాల రాష్ట్రాలు కూడా ఎక్కడ ఈ విధంగా రాలేదు. చాలా మంది ఇందిరమ్మ ఇండ్లు లేక చాలా మంది గుడిసెలలో ఉంటారు. కొంతమందికి ఇండ్లు కూడా సరిగా లేవు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మరి నాగరాజు సారు ఎమ్మెల్యే గారి పద్దెనపేట నియోజకవర్గం, మరి అట్లనే మా రామరెడ్డి అన్న గారు, అట్లనే డివిజన్ రామరెడ్డి అన్న గారు, మండల అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, మరి వీళ్ళందరూ మన నాగరాజు సారు టికెట్ రాగానే ఫస్ట్ మా మునిపల్లి విలేజ్కి రావడం జరిగింది. అప్పుడు ఈ సుమిత్ర భర్త శ్రీకాంత్ రైలు గేటుకు పడి అంటే అప్పుల బాధతో చనిపోవడం జరిగింది. అప్పుడు వెంటనే సార్ స్పందించి వచ్చి మన డెడ్ బాడీ పోస్ట్ మార్టం చేయడం కూడా జరిగింది. అదేవిధంగా దినాల రోజు కూడా వచ్చి ఇక్కడ భోజనం కూడా చేసి సుమిత్ర నేనున్నా, నీకు ఆదుకుంటా, నీకు ఇల్లు ఇస్తా అని చెప్పి అప్పుడు హామీ ఇచ్చిండు. అదేవిధంగా మాట తప్పకుండా నాగరాజ్ సారు మరి సుమిత్రను గుర్తించి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. సార్ మాట కూడా నిలబెట్టుకున్నాడు. ఈ రోజు మన మునిపల్లి గ్రామంలో ఈ ముగ్గు పోసినందుకు చాలా సంతోషంగా మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈ రోజు అంత పండుగ వాతావరణం లాగా మాకు అనిపిస్తుంది. సుమిత్ర కూడా ఏదో ఇంకా ఆయమ్మ పోస్ట్ కూడా చూస్తాను. మొన్న ఇందిరమ్మ పట్టాల పంపిణీ కార్యక్రమం అంబేద్కర్ భవన్లో నీకు అమ్మ నేను ఉన్నా, ఏదైనా ఒక ఆయా పోస్టర్లో నేను సూచి పెడతా, కిషన్ టచ్లో ఉన్నా అని చెప్పడం కూడా జరిగింది. ఇందిరమ్మ ముగ్గులు పోసినందుకు సుమిత్ర గారి ఇంటికి వచ్చి ముగ్గు పోసిన మీ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.